అందరికీ నమస్కారం అండి. తాజాగా తెలంగాణలో రేషన్ కార్డులు రద్దు అవుతాయని ఒక ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంది. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేసినట్లు వస్తున్న వార్తలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డులు రద్దు వార్త అబద్ధం. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక రేషన్ కార్డును రద్దు చేయలేదు అని ట్వీట్ చేశారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 95,040 తెల్ల రేషన్ కార్డులు రద్దు కాగా, బాచుపల్లి మండలం 2,378, ఘట్ కేసర్ 2,273, కాప్రా 2,263, కీసరా 3,388, మేడ్చల్ 2,306, మేడిపల్లి 4,165, శామీర్పేట 893, చింతలపల్లి 3,208 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి. మిగతా జిల్లాల్లో సైతం ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశంతో ఆందోళనలో ప్రజలున్నారు అని ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వార్తను ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రేషన్ కార్డు రద్దు వార్త అవాస్తవం అంటూ వివరణ ఇచ్చారు.